వచ్చే సీజన్ కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 3వ వారంలో జరగబోతుంటే గత సీజన్ లో కేకేఆర్ తరపున ఘోరంగా విఫలమైన ఆ జట్టు వైస్ కెప్టెన్ అయిన వెంకటేష్ అయ్యర్ ఈసారి వేలంలోకి రాబోతున్నాడు. గత సీజన్ లో 23.75 కోట్ల భారీ ధర దక్కించుకున్నప్పటికీ ఈసారి మాత్రం ఇందులో సగం రావడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ వేలంలోకి వస్తే అతన్ని టార్గెట్ చేస్తే 3 టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ టీం ఆర్సీబీ. లాస్ట్ ఇయర్ వేలంలో వెంకటేష్ అయ్యర్ని దక్కించుకునేందుకు ఆర్సీబీ గట్టిగానే పోటీ పడింది. కేకేఆర్తో పాటు 23 కోట్ల వరకు బిడ్డింగ్ వేసినప్పటికీ చివరికి డ్రాప్ అయిపోయింది. దాంతో కేకేఆర్ జట్టు 23.75 కోట్లకైతే అతన్ని దక్కించుకుంది. దీంతో మరోసారి వెంకటేష్ అయ్యర్ని ఆర్సీబీ తీసుకునేందుకైతే అవకాశం లేకపోలేదు. కానీ ఈసారి అంత ధర పెట్టకపోవచ్చు. సో తక్కువ ప్రైస్కి వస్తే మాత్రం ఆర్సీబీ జట్టు తీసుకునే అవకాశం లేకపోలేదు. సో వెంకటేష్ అయ్యర్ని టార్గెట్ చేసి ఫస్ట్ టీమ్గా ఆర్సీబీ ఉండవచ్చు. సెకండ్ టీం గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ కి ఇండియన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 4వ స్థానంలో ఆ టీంకి సాలిడ్ ప్లేయర్ అవసరం అయితే కనిపిస్తుంది. ఆ స్థానంలో వెంకటేష్ అయ్యర్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే 4వ స్థానంలో అతన్ని పంపడం, 5వ స్థానంలో షర్ఫనీ రూతర్ఫార్డ్ని ఆడిస్తే ఆ టీంకు కొంత మేరకు లోయర్ ఆర్డర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇద్దరు ఇండియన్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు టీంకు ఇప్పటికే, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్లు. ఈ ఇద్దరిలో ఒకరిని ఈసారి వేలంలోకి జీటీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సో వారికి రిప్లేస్మెంట్గా వెంకటేష్ అయ్యర్ని అయితే కొనడానికి జీటీ ఆసక్తిగా ఉండవచ్చు. సో జీటీకి పర్ఫెక్ట్ ప్లేయర్గా అయితే కనిపిస్తున్నాడు వెంకటేష్ అయ్యర్. థర్డ్ టీం లక్నో సూపర్ జెయింట్స్. లాస్ట్ సీజన్లో పంత్ కెప్టెన్సీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే సీజన్ కోసం మాత్రం ఖచ్చితంగా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ టీంకు అబ్దుల్ సమాద్, అదేవిధంగా ఆయుష్ బదోని వంటి ఇద్దరు ఇండియన్ ఆల్రౌండర్స్ అవుతున్నారు. అయితే లాస్ట్ ఇయర్ ఆయుష్ బదోని సూపర్ హిట్ అయ్యాడు, అద్భుతంగా ఆడాడు. అయినప్పటికీ అబ్దుల్ సమాద్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇతనికి దాదాపుగా 4 కోట్లకు పైగానే లక్నో చెల్లిస్తుంటే ఇతని అటర్ ఫ్లాప్ అనేది జట్టుకు ఇబ్బందికరంగా మారింది. సో అబ్దుల్ సమాద్కి రిప్లేస్మెంట్గా వెంకటేష్ అయ్యర్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. ఎందుకంటే ఇతని ఎక్స్పీరియన్స్ అనేది జట్టుకు యూజ్ అవుతుంది. సో అదేవిధంగా టీం కూడా కాంబినేషన్ అనేది సెట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వెంకటేష్ అయ్యర్ వచ్చినట్లయితే. సో లక్నో సూపర్ జెయింట్స్ కూడా వెంకటేష్ అయ్యర్ని తక్కువ ధరకు వస్తే అంటే దాదాపు ఒక 10 కోట్ల వరకు పోటీ పడే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈసారి వేలంలోకి వెంకటేష్ అయ్యర్ వస్తే ఏ టీం అతన్ని కొంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.